బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే 25 అంశము నేను మిమ్మును ఎరుగను. వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనము. నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ప్రభువునందు ప్రియులారా, నేటి వాక్యమును ధ్యానించుకుందాము. మనల్ని సృష్టించిన దేవుడికి మనమెవరో తెలియదా? మనమేం పాపం చేశామని నేను మిమ్మును ఎరుగను అంటున్నాడు అని మనకి అనిపించవచ్చు. క్రమం తప్పకుండా చర్చికి వెళ్తూనే ఉన్నాము కదా, ప్రతిరోజు ఉదయం సాయంత్రం బైబిలు చదువుతున్నాము, ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాము కదా, మరి దేవుడు మిమ్మును ఎరుగను అని ఎందుకు అంటున్నాడో ఒకసారి ఆలోచించండి. మన సంగతి అలా ఉంచితే దైవజనులను సైతం నేను మిమ్మును ఎరుగను అంటుంటే ఇంకా ఆశ్చర్యం కదా. నిత్యము గొప్ప గొప్ప ప్రసంగాలు చేసే ప్రసంగికులను, దయ్యాలను వెళ్లగొట్టేవారిని, అద్భుతాలు చేసేవారిని, ప్రవచనాలు చెప్పేవారినే నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అని అన్నాడు. పైగా అక్రమము చేయువారలారా అని వారికి పెద్ద బిరుదు కూడా ఇచ్చేశాడు. దైవజనులని చెప్పబడే అంత గొప్ప గొప్ప వారినే దేవుడు ఎరగకపోతే మనల్ని ఎరగకపోవడంలో ఆశ్చర్యం ఏముంటుంది చెప్పండి. ఇంతకీ దేవుడు ఎందుకు అంతమాట అన్నాడో మనం తీక్షణంగా ఆలోచించకపోతే మనం కూడా అక్రమము చేసేవారి లిస్టులో చేరిపోతాము. మనల్ని దేవుడు ఎరగాలంటే, మనం దేవుని దృష్టిలో పడాలంటే ఏం చెయ్యాలి? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. యెషయా 66:2. దీనత్వము కలిగి, నలిగిన హృదయము కలిగి, దేవుని మాట విని దేవునికి భయపడుతుంటే దేవుడు మనల్ని ఎరుగకుండా ఉంటాడా? మనకు గనుక ఈ లక్షణాలన్నీ ఉంటే మనం దేవుని దృష్టిలో ఉన్నట్లే, దేవుడు పేరుతో సహా మనల్ని ఎరిగి ఉంటాడు. అక్రమము చేసేవారి లిస్టులో మన పేరు ఉండదు. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమించేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా ఉంటేనే తప్ప అన్యజనుల్లా ఉంటే మనం దేవునికి కనబడము. అన్యజనులు ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తూ దేవుని దృష్టిలో పడనంత దూరంగా ఉంటారు. అలాంటివారు దేవునికి కనబడరు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, చర్చికి వెళ్లినా, బైబిలు చదివినా, ప్రార్థన చేసినా మనం కూడా అన్యజనుల్లా జీవిస్తే దేవుని దృష్టిలో పడము. అన్యజనులు ఈ లోక విషయాల గురించి విచారిస్తారు. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. యోహాను 10:15. దేవుడు మనల్ని ఎరగాలి అంటే మనం దేవుణ్ణి ఎరిగి ఉండాలి. మనం దేవుణ్ణి ఎరిగి ఉండాలంటే మనలో వాక్యము ఉండాలి. వాక్య ప్రకారం జీవించాలి. ఈ లోకంలో శరీరానుసారంగా జీవించేవాళ్లు ప్రభువా ప్రభువా అని పిలిచినప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండి అన్న జవాబు మాత్రమే వస్తుంది. మరి నీవు వాక్యానుసారమైన జీవితం జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రార్థించుకుందాము. ప్రభువా, ఈ లోకంలో మేము జీవించినంతకాలము అక్రమము చేయువారిలా కాకుండా నీకు ఇష్టంగా జీవించినట్లు మాకు కృప అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు. కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు, బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను. దేవుడు మిమ్మును దీవించునుగాక.